వెల్కమ్ టు బులెటిన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఇబ్రహీంపట్నం ఎన్డీటీపీఎస్ ప్రమాదంలో గాయపడిన గొల్లపూడి ఆంధ్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, మాజీ మంత్రి దేవినేని ఉమా. సీఎం రేవంత్ రెడ్డి కండిషన్ పై హీరో సిద్ధార్థ్ రియాక్షన్. కొలిమిగుండ్లలోని బెలూన్ గృహాల నందు తెదేపా నాయకుడు పోతిరెడ్డి రాఘవరెడ్డి మరియు ఐవి పక్కిరెడ్డి కార్యకర్తల సమావేశంలో విలేకరులతో మాట్లాడుతూ గ్రామాల్లోని సమస్యలు అడిగి తెలుసుకుని అన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం కావడంతో గ్రామాల్లో అనేక సమస్యలు ఏర్పడ్డాయని, త్రాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ మొదలగు మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా త్రాగునీటి సమస్య తీవ్రం కావడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. గత ప్రభుత్వంలో చేయని జల జీవన మిషన్ల పనులను ప్రస్తుత ప్రభుత్వంలో పనులన్నీ పూర్తి చేసి ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చేస్తామన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్, నాణ్యత లేని రోడ్లు, గత ప్రభుత్వంలో జరిగిన పనికి బిల్లుల జాప్యం, దొంగ పట్టాలను రద్దు చేసి అవినీతికి పాల్పడిన అధికారులపై విజిలెన్స్ ఎంఫోర్స్మెంట్ ద్వారా కేసులు వేసి న్యాయ విచారణ జరిపి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. తప్పు చేసిన వారు ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆర్ఎండ్బి అండ్ భవన శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో గోపీనాథ్ రెడ్డి, రమేష్ రెడ్డి మరియు మండల నియోజకవర్గ కన్వీనర్ రామేశ్వర్ రెడ్డి, లక్ష్మీరెడ్డి పాల్గొన్నారు. కొలిమిగుండ్ల కెమెరా న్యూస్ రిపోర్టర్ రవి. నేషనల్ హైవేకు సంబంధించినటువంటి రోడ్ల మీద కూడా చర్చ జరగడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా మా యొక్క అడిగినటువంటి విజ్ఞప్తుల మీద సానుకూలంగా స్పందించింది. త్వరలోనే నియోజకవర్గానికి సంబంధించిన నేషనల్ హైవేస్ అన్ని కూడా లింకు చేస్తే ఎక్కడెక్కడ కలుస్తున్నాయో, కలిసే మార్గాలకు సుగమమవుతాయో వాటిని కూడా అధికారుల ద్వారా సర్వే చేయమని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం పాలనలో చేసినటువంటి పాపాల వల్ల 2,700 కోట్ల రూపాయలు ఇంకా కాంట్రాక్టర్లకు చెల్లించవలసిన బాధ్యత ఉంది. 2014-19లో మేము శాంక్షన్ అయిన దాంట్లో 20% చేస్తే మళ్లీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంక్షన్లు మాత్రం ఇచ్చారు, కానీ కేవలం 40% మాత్రమే రోడ్లు పూర్తి చేయడం. అవి కూడా నాణ్యతమైనటువంటి వారి కాంట్రాక్టర్ల వల్ల నాణ్యత లేకుండా రోడ్లు కూడా చేయడం జరిగింది. కాబట్టి రేపు నాకు ఈ యొక్క అదృష్టాన్ని కూడా భావిస్తూ బనగానపల్లి నియోజకవర్గానే కాకుండా కర్నూలు జిల్లా చుట్టుపక్కల కూడా ప్రజలకు సౌకర్యమైనటువంటి ఆర్ఎండ్బి ద్వారా సౌకర్యమైన రోడ్లు వేయాలని కూడా ప్రయత్నం చేశారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ ఇలాంటి అక్రమాలకు మరెవరూ పాల్పడకుండా గట్టి బుద్ధి చెప్పేందుకు సమగ్ర విచారణ అవసరం. తాళంపై తాళం వేయడంతో రికార్డులు అందుబాటులో లేక విచారణని వాయిదా. విచారణ అధికారి జిల్లా పంచాయతీ అధికారి టి ఉషారాణి ప్రకటించారు. సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్ సెల్లో సింగరాయకొండకి చెందిన జనసేనకి చెందిన అయినబత్తిన రాజేష్,
వసంత కుమార్లు ఇచ్చిన ఫిర్యాదుతో సింగరాయకొండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో విచారణ చేపట్టడం జరిగిందని విచారణ వాయిదా వేసిన అనంతరం మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాయింట్ కలెక్టర్ ఆదేశాలతో విచారణ చేపట్టామని, అధికారుల సమన్వయ లోపంతో గ్రామ సర్పంచ్కి సమాచారం చేరలేదని, ఆమె లేకుండా జూనియర్ అసిస్టెంట్ గదికి వేసిన తాళం తొలగించడం సరికాదని గురువారానికి విచారణ వాయిదా వేయడం జరిగిందన్నారు. సర్పంచ్కి సమాచారం ఇచ్చి గురువారం తాళాలు తెరిచి వీడియో రికార్డింగ్ చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఆమె వివరించారు. సమగ్ర విచారణకి రికార్డులు అవసరమని, తప్పు ఎవరు చేసినా చర్యలు తప్పవని డిపిఓ ఉషారాణి హెచ్చరించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో వెలుగు చూసిన అవినీతి అక్రమాల నేపథ్యంలో దోషులకు తగిన బుద్ధి చెప్పాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని బహిరంగ విచారణ చేపట్టడం జరిగిందన్నారు. విచారణ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి నగేష్ కుమారి, డివిజనల్ పంచాయతీ అధికారి పద్మ, శోభన్ బాబు, ఈవో పిఆర్డి సుధాకర్ రావు, కోట శ్రీహరి, గ్రివెన్స్ సెల్లో ఫిర్యాదు చేసిన జనసేన నాయకులు ఐనాబత్తిన రాజేష్, వసంతయ్యలు పాల్గొన్నారని ఆమె పేర్కొన్నారు. మీరు వాళ్ళు అడిగినది ఏంటంటే మీ దగ్గర అవైలబుల్ ఉన్న రికార్డ్తో మీరు యాక్షన్ తీసుకోవచ్చు కదా అని రాజేష్ గారు అడిగారు నన్ను. కానీ నేనన్నా మీరన్న ఫైట్ నేను వస్తున్నాను. నేను ప్రత్యక్షంగా చూసినప్పుడు నాకు కొన్ని అభిప్రాయం ఏర్పడుతుంది. దానికి అనుగుణంగా కరెక్ట్గా మనం ఫైట్ చేస్తాం. ఒకసారి గట్టి శిక్ష పడిన తర్వాత ఇంకోళ్ళ పని చేయడానికి సాహసించరు. అలాంటి చేయాలని నా ఉద్దేశం. ఇప్పుడు ఈరోజు మీరు వస్తా సర్పంచ్ గారికి ఇంటిమేషన్ ఇచ్చారు కదా, మన సెక్రటరీ గారు మిస్ అయ్యారు, చెప్పలేదు. అందుకే ఆయన ఒకటి కూడా ఉందిలేండి, నోటీస్ కూడా మేము పంపించేస్తాం. బాగుంది, వీళ్ళ నెంబర్లు కూడా ఇప్పుడు నోట్ చేసుకున్నాము. అందరికీ రిటర్న్గా నోటీస్ పంపిస్తాం. మేడం గారు, ఇంకో విషయం మేడం, ఈ జూనియర్ అసిస్టెంట్ విషయంలో తాళాలు అయితే ఎవరైతే వేశారో ఇతని మీద ఆల్రెడీ మీకు కంప్లైంట్ ఈఓ ద్వారా మీకు వచ్చింది. మీకు కరెక్ట్గా టేబుల్ మీద ఉంది. మీకు ఆల్రెడీ కంప్లైంట్ చేశారు కదా మేడం, దాని మీదనే కలెక్టర్ గారికి యాక్షన్. మరి అప్పుడు ఎందుకు మీరు ఆల్రెడీ మీరు ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చారని చెప్పేసి తెలిసింది, అంటే అతని మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి. అతను తీసుకోవాలి కదా, అతను దాన్ని మీ ఆర్డర్స్ కూడా బేఖాతరు చేసినట్టు కదా మేడం. అతని మీద మీరు ఏ చర్యలు తీసుకోవాలి? అఫీషియల్ ఇద్దరి మీద యాక్షన్ కలెక్టర్ గారికి పెట్టిందండి. మేడం రేషన్ మనం మాట్లాడుతున్నాం. సింగరాయకొండ ఈవో గారి మీద పలు ఆరోపణలు కూడా ఉన్నాయి మేడం. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కొంతమంది మీకు ఇప్పుడు రిటర్న్ కూడా ఇచ్చున్నారు. దాని మీద మీరు ఏం తీసుకోబోతున్నారు? అదేనండి పెట్టింది కలెక్టర్ గారికి. ఇద్దరి మీద అఫీషియల్స్ మీద కంప్లైంట్ వచ్చింది. ఇద్దరి మీద కూడా కలెక్టర్ గారికి సబ్మిట్ చేసుకోండి. మేడం నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి మేడం, ఎందుకంటే కొత్తగా వచ్చారు మేడం కూడా. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మేడం ఏం యాక్షన్ తీసుకున్నాను అనేది నేను మీకు ఓకే. థ్యాంక్ యూ. ఎమ్మిగనూరు పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో సబ్ డివిజన్లో పనిచేస్తున్న పోలీసులకు మంగళవారం ఉచిత హోమియో మందులు పంపిణీ చేశారు. హోమియో వైద్యుడు అరుణ్ పోలీసులకు ఆరోగ్యవంతులుగా ఉండాలనే సంకల్పంతో ముందస్తు చర్యగా డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, చికెన్ గున్యా వ్యాధి నివారణ మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్న హోమియో డాక్టర్ అరుణ్ కు రూరల్ సిఐ, టౌన్ ఎస్ఐ అభినందించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు పాల్గొన్నారు. నాలెడ్జ్ యూట్యూబ్ రావడం వల్ల హైపోకాంట్రియా అనే జబ్బు అందరికి వచ్చేసి మనం చూస్తాము. అంటే పక్కన వాళ్ళు ఇది చెప్తున్నారు కదా అని సగం ఇన్వెస్టిగేషన్స్ మనం తీసుకొని సగం ట్రీట్మెంట్ మనమే తీసుకొని లాస్ట్కి హాస్పిటలైజ్ అవుతాము. సో వీ షుడ్ నాట్ సెల్ఫ్ మెడికేట్ అన్లెస్ అంటే మన ఫ్యామిలీలో ఒక డాక్టర్ ఉన్నా లేకపోతే మనకు ఒక డాక్టర్ తెలిసిన. సో ఈ డిసీజెస్ ఎందుకు వస్తాయి మామూలుగా డ్యూరింగ్ మాన్సూన్ సీజన్ అంటే మెయిన్లీ డ్యూ టు హ్యూమిడిటీ, మన వెదర్లో చెమ్మదనం ఉండడం వల్ల వస్తుంది మనకి ఎక్కువ, లేదంటే అన్హైజీన్ ప్రాక్టీసెస్ వల్ల వస్తుంది, పూర్ శానిటైజేషన్ వల్ల వస్తుంది. మనము ఇంటి నుండి బయటికి వచ్చేసరికి అంతా మన డ్రెస్ తడిచిపోయి ఉంటుంది. సరిగ్గా మార్నింగ్ కూడా మన మాధవరం హెడ్ కానిస్టేబుల్ ఉంటాడు, టైఫాయిడ్ వచ్చి అతను ఐసీయూలో ఉన్నాడు ప్రజెంట్. అంటే సీజనల్ కాబట్టి చెప్తున్నాను. కాబట్టి మనకు రాదని ఏమి అనుకోవద్దండి, ఎవరికైనా వస్తుంది. అది మంచి చాలా స్ట్రాంగ్గా ఉన్నాం, అది ఇది అనేది ఏం లేదు. టైఫాయిడ్, మలేరియా చాలా మందికి వస్తుంటుంది. దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దండి. నెగ్లెక్ట్ చేస్తే దాని కాన్సిక్వెన్సెస్ తర్వాత చాలామంది డిఫరెంట్గా ఫేస్ చేసినారు. కాబట్టి మనం కూడా ఖచ్చితంగా ఇంత టైం స్పెండ్ చేసి మనకు వీళ్ళు వాల్యుబుల్ టైము మనీ స్పెండ్ చేసి మనకి ఇచ్చిన మెడిసిన్ అందరూ కూడా సరిగ్గా యూటిలైజ్ చేయాలని చెప్పి కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్. అంటే కార్యక్రమాలకి మంచిగా ప్రోత్సహించేటువంటి సిఐ గారు ఉండడం మనకు చాలా అదృష్టం. ఎందుకంటే ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేయాలంటే కూడా పర్మిషన్ ఉండాలి. దానికి ప్రత్యేకంగా సార్కి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తనకు ఆరోగ్యం కాకుండా తన వాళ్ళందరికీ ఆరోగ్యం కావాలనుకున్నటువంటి ఆశయంతో ఈరోజు ఈ కార్యక్రమం నడిపించుకున్నటువంటి ప్రవీణ్ గారికి, డాక్టర్ గారికి నా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ముందుకొచ్చిన సినీ హీరో సిద్ధార్థ. భారతీయుడు 2 చిత్రం విడుదల సందర్భంగా డ్రగ్స్పై అవగాహన కల్పించిన సిద్ధార్థ. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ శాఖ చేస్తున్న ప్రయత్నంలో తాము భాగస్వామ్యం అవుతామన్న సిద్ధార్థ. పిల్లల భవిష్యత్తు వాళ్ళ చేతుల్లో కాకుండా మనందరి చేతుల్లో ఉంది. డ్రగ్స్ను పూర్తిగా నిర్మూలించాలి. వాళ్ళ భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మంచి సొసైటీ నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ శాఖ చేస్తున్న ప్రయత్నంలో తాము భాగస్వామ్యం అవుతామన్నారు. నమస్తేనండి, నేను మీ సిద్ధార్థ్ని. భారతీయుడు 2 సినిమాలో మేము జీరో టాలరెన్స్ గురించి మాట్లాడుతున్నాం. జీరో టాలరెన్స్ అగేన్స్ట్ కరప్షన్, జీరో టాలరెన్స్ అగేన్స్ట్ డ్రగ్స్. అలాంటి భారతీయుడు 2 సినిమా ప్రెస్ మీట్లో ఇవాళ ఒక ప్రశ్నానికి సమాధానం చెప్తున్నప్పుడు నా మాటల్ని కొంతమంది మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఆ మిస్అండర్స్టాండింగ్ని నేను వెంటనే క్లియర్ చేసేయాలి. ఐ కంప్లీట్లీ సపోర్ట్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అండ్ ద తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఇన్ దేర్ ఫైట్ అగేన్స్ట్ డ్రగ్స్. మన పిల్లల భవిష్యత్తు వాళ్ళ చేతులు మాత్రం కాకుండా మన చేతుల్లో కూడా ఉంది. అండ్ వాళ్ళ ఫ్యూచర్ని కాపాడుకోవటం మన కర్తవ్యం అవుతుంది. So I am 100% with Chief Minister Revanth Reddy Garu and his government in their initiative and directives to involve the film industry to make a better society with the government. Till now in my career, I have always supported social initiatives and I will continue to do that. My words in the afternoon only meant that nobody had forced us from the government and that we were doing it out of our own free will. And so I want to congratulate the Chief Minister and his government on their persistent fight against the drug menace. We are with you, sir. Bharatiyu 2 in cinemas, July 12th, zero tolerance. Jai Hind. నా పేరు సిద్ధార్థ్ అండి. నేను గతం 20 years నుంచి తెలుగు ప్రేక్షకుల ముందు వస్తున్నాను. ఫస్ట్ తెలుగు సినిమాలో ఒక కాండమ్ చేతిలో పట్టుకుని ప్లీజ్ యూజ్ కాండమ్ అని బిల్ బోర్డ్స్లో నా ఫేస్ వచ్చినట్టు నేను గవర్నమెంట్తో కోఆపరేషన్ ఇచ్చాను. 2005 నుంచి 2011 వరకు ఆంధ్రప్రదేశ్లో, అప్పుడు ఒక స్టేటే కదా, ఎక్కడ మీకు హోర్డింగ్ అబౌట్ సేఫ్ సెక్స్ ఉంటే సిద్ధార్థ్ అనే మనిషి చేతిలో కాండమ్ ఉంటుంది. ఓకేనా? ఆ బాధ్యత నా బాధ్యత. ఒక చీఫ్ మినిస్టర్ చెప్పి ఆ బాధ్యత నాకు రాదు. అట్లాగే ఒక యాక్టర్కి బాధ్యత ముందు నుంచి ఉందా అని ప్రశ్నానికి నేను నో కమెంట్స్ అని చెప్పాలి. ఎందుకంటే అది ప్రశ్నానికి నాకు ఐ డోంట్ అండర్స్టాండ్ ఇట్. ఎవ్రీ యాక్టర్ ఇస్ సోషలీ రెస్పాన్సిబుల్. వీ డూ థింగ్స్ బేస్డ్ ఆన్ అవర్ కాన్షియన్స్. Whichever CM requests us to do something, we will do it. No CM has told us only if you do this, we will do something else. So Kamal sir, Rakul, you don't need to answer this question. Next question, please.